ఇవాళ నిస్సిగ్గుగా చెప్తున్నాడు. పార్లమెంట్ స్వయంగా చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లని. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి 8 లక్షల కోట్లు అనే అబద్ధాన్ని ఒకటికి 1000 సార్లు చెప్పి తనకు అనుకూలంగా ఉన్న మీడియాలో పదే పదే అదే అబద్ధాన్ని అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులాగా మళ్ళీ మళ్ళీ వేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిండు నేను 2.5 ఏళ్ల లోపలనే 3,47,000 కోట్ల అప్పు చేసిన అన్నాడు. అంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన అప్పు కంటే 60,000 కోట్లు 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి చేసిండంటే మరి ఒక్కరికన్నా నేను అడుగుతా ఉన్నా, ఒక్క పేదవాడి కన్నా ₹1 అన్న వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? మహిళలకి 2,500 వచ్చిందా? తులం బంగారం ఎవరికన్నా వచ్చిందా? దివ్యాంగులకి 6,000 వచ్చిందా? మా రైతన్నలకు రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు కదా, వచ్చిందా? మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? ఇవన్నీ రైతుల ఖాతాల్లో కాదు, రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి.